పశ్చిమాసియాలో భీకర యుద్ధం జరుగుతోంది. గల్ఫ్ అంతటా యుద్ధ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా, ఇజ్రాయెల్ భారీ దాడులకు దిగాయి. ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో ఇరాన్ రక్షణ శాఖ మంత్రి అమీర్ నసిర్దాజే, రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మొహమ్మద్ పాక్పోర్ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. దీనిపై ఇరాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతానికి భిన్నంగా ఈసారి పగటి వెలుగులోనే అమెరికా దాడులకు దిగింది. శుక్రవారం వారాంతపు సెలవు అనంతరం ఇరాన్లో లక్షల మంది శనివారం ఉదయం యథావిధిగా పనులకు, పాఠశాలలకు వెళ్లారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9:27 సమయంలో అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు దిగాయి. తొలుత సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ఇళ్లు, కార్యాలయాల చుట్టుపక్కల దాడులు జరిగాయి. దీంతో టెహ్రాన్ వ్యాపార కేంద్రంలోని ఖమేనీ ప్రాంగణానికి వెళ్లే దారులన్నింటినీ మూసివేశారు. ఈ దాడిలో ఖమేనీ మృతి చెందినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయని ఇజ్రాయెల్ టీవీలో జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో బెంజమిన్ నెతన్యాహు ప్రకటించారు. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో దక్షిణ ఇరాన్లోని ఓ పాఠశాలపై బాంబులు పడటంతో 160 మంది విద్యార్థులు మృతి చెందారు. టెహ్రాన్లోని నిఘా కార్యాలయం సమీపంలో 3 పేలుళ్లు సంభవించాయి. కెర్మెన్షా, ఖోమ్, తబ్రిజ్, ఇస్ఫహాన్, ఎలాం, కరజ్ ప్రాంతాల్లో పేలుల శబ్దాలు వినిపించాయి. 200 యుద్ధ విమానాలతో ఇరాన్లోని 500 లక్ష్యాలపై దాడులు చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది.